వరల్డ్ వైడ్‌గా ఈ రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది అని ఒక కథనాలైతే వినిపిస్తున్నాయి. అంటే ఈ టైంలో బయర్స్ అనేది ల్యాండ్ కొనొచ్చా? చాలా వరకు మనకు చాలా మందికి ఇది ఈ ఈ క్వెషన్ అనేది అంతా సతమతం అవుతా ఉంటారు. హ్మ్. ఎలా అంటే వరల్డ్ వైడ్ రెసిషన్ అనేది వాస్తవమే. ఇప్పుడు జనరల్‌గా ఎందుకంటే రేట్లనేది స్తబ్దంగా ఉన్నాయి. ఎందుకంటే తక్కువ మంది కొంటా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆప్షన్ ఉంటది. చాయిస్ ఉంటది. కాబట్టి వాళ్ళు మంచి ప్రాపర్టీస్ సెలెక్ట్ జేసుకోవచ్చు. తర్వాత రేట్ గూడా తక్కువలో వస్తాయి. కాబట్టి వాళ్ళు ఇది బయర్స్ టైమ్ అని మనం చెప్పుకోవచ్చు. మంచిగా కొనే వాళ్ళకు ఇది రైట్ టైం. ఎందుకంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు అందరూ హ్మ్. డాలర్సు రకరకాలుగా ఎక్కువ మొత్తంలో సంపాదిస్తా ఉంటారు. వాటిని రిపీటెడ్‌గా అవి గ్రోత్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్ అనేది అది హైదరాబాద్‌లో తెలుగువారైతే కంపల్సరీగా చేయాల్సిందే. దట్ హైదరాబాద్ మార్కెట్ అనేది ఎవర్ గ్రీన్ మార్కెట్. హ్మ్. కాబట్టి నౌ బయర్స్ టైమ్ అని మనం చెప్పుకోవచ్చు.